కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కర్కాటక రాశి వారికి అధిక ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, ఎదురు చూసిన వర్తమానాలకు సంబంధించిన విషయాల్లోనూ అధిక ఒత్తిడి, శ్రమ అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. దైనందిన జీవితంలో నూతన మార్పులు చేసుకోవడానికి, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా మీ కొరకు మీరు అంటే కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, మీ కొరకు కావచ్చు, షాపింగ్ లాంటివి చేయడం, వాటికి సంబంధించి సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం, అధిక ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి కొంత క్రియేటివ్గా ఆలోచించి మీరు బయటకి తిరగడానికి అంటే కొంత మంచి వాతావరణంలో షాపింగ్ లాంటివి చేయడం, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, మానసిక ప్రశాంతతకు రిక్రియేషన్ కోసం ఏదన్నా మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా చెప్పొచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? సింహరాశి వారికి ఎదురు చూసిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం ఆకస్మికంగా వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అంతే విధంగా ధనం ఖర్చు పెట్టుకునే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా ప్రయత్నించాలి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. నూతన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. వృత్తిపరమైన విషయాల్లో మీ ఆలోచనలు చాలా వరకు మీకు సహకరించే అవకాశం కూడా కనబడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల మీద అధికంగా శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కన్యా రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం శ్రమ, శ్రద్ధ ఉంటుంది. వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని చక్కటి విషయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తిపరమైన ఎదుగుదల, వృత్తిలో గౌరవం, బాధ్యతలతో పాటు నూతన అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వృత్తికి సంబంధించిన విషయాలలో కీలకమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో వారి యొక్క సహకారాన్ని సంపూర్ణంగా మీకు అందించడానికి కూడా వారు ముందుకుండే అవకాశం లాంటిది కనబడుతుంది.